Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ బుల్లితెర ఆడియన్స్ కి అలాగే మన కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ కి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వచ్చేసాను. సో రీసెంట్ గా ముగిసిన కుక్కు విద్యారత్నాలు సీజన్ 2 గ్రాండ్ ఫినాలే అలాగే ఆ తర్వాత జరిగిన ఒక సక్సెస్ పార్టీ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ ట్రోలింగ్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కళ్యాణ్ ఫినాలేకి ఎందుకు రాలేదు, కళ్యాణ్ తనుజకి మధ్యలో బాండ్ అయినా బ్రేక్ అయిపోయిందా అంటూ చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేస్తా ఉన్నారు. సో ఇది మాత్రమే కాకుండా తనుజ విన్నింగ్ అనేది చాలా సెటప్ లాగా ఉంది. సో కావాలని తనుజని విన్ చేశారని మరికొందరు రకరకాల కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. అసలు ఫినాలే రోజు అక్కడ ఏం జరిగింది? కళ్యాణ్ పార్టీకి రాకపోవడానికి అసలు కారణాలేంటి? తనూజ విన్నింగ్ వెనుకున్న తనూజ పడ్డ కష్టాలేంటి? సో వీటన్నిటికి మించి కేటీ ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ కూడా ఈ వీడియోలో ఉంది. సో ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా సైడ్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కళ్యాణ్ తనుజ అప్డేట్స్ రెగ్యులర్ గా ఇస్తూ ఉన్నాను. సో కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. నాకు కూడా చాలా బూస్టింగ్ గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వస్తే, సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మన కుక్కు విద్యారత్నాలు సీజన్ 2 విజేతగా మన తనుజ అయితే గెలవడం జరిగింది. అయితే కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ బిగ్ బాస్ లో ఓట్ల ప్రకారం గెలుస్తారు, ఇక్కడేమో నలుగురు జడ్జెస్ మార్కులతో గెలిచారని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో నిజానికి గెలుపు ఏదన్నా గెలిపే. ఇంతకుముందు సీజన్ 1 లో తనుజ అయితే 5th ప్లేస్ వరకు వచ్చింది. సో కొన్ని మార్కుల తేడాతో అయితే తనుజ ఫస్ట్ సీజన్ లో ఓడిపోయింది. ఎంతో బాధపడి ఉంటారు. ఎక్కడైతే ఓడిపోయారో మళ్ళీ అదే వేదికపై పోరాడి కష్టపడి సీజన్ 2 టైటిల్ గెలుచుకుని ఒక రియల్ క్వీన్ లాగా తనుజ అయితే నిలబడ్డారు. రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా షూటింగ్స్ లో కష్టపడుతూ వంట చేస్తూ జడ్జెస్ ని మెప్పించి హైయెస్ట్ మార్క్స్ సాధించడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు. దీని తర్వాత విషయం చూసుకున్నట్టయితే కళ్యాణ్ పడాల ఫినాలేకి అలాగే ఆ తర్వాత జరిగిన పార్టీకి రాలేదని, దాంతో వాళ్ళ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే గ్రాండ్ ఫినాల్ కి కేవలం టాప్ 6 కంటెస్టెంట్స్ అలాగే జడ్జెస్ ని మాత్రమే మేనేజ్మెంట్ ఇన్వైట్ చేసింది. పాత కంటెస్టెంట్స్ అలాగే ఎవరు కూడా ఫినాలేలో పాల్గొనలేదు. అందువల్ల కళ్యాణ్ ఒక్కడే రాలేదు అని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అలాగే ఫినాలే తర్వాత జరిగిన గ్రాండ్ పార్టీకి రీతు, ఇమాన్యుయల్, డెమన్ పవన్, శ్రీదేవి వంటి వారు హాజరయ్యారు. కళ్యాణ్ తన పర్సనల్ ప్రాజెక్ట్స్ అలాగే షూటింగ్స్ వల్ల బిజీగా ఉండడం వల్ల పార్టీకి రాలేకపోయారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు అలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా కళ్యాణ్ స్పందిస్తూ మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం, అభిమానులు అనవసరంగా గొడవ పడకండి అంటూ చాలా క్లారిటీ అయితే ఇచ్చారు. తర్వాత విషయం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ ముగిసిపోయి దాదాపు చాలా నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అలాగే నెగిటివిటీని ప్రచారం చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పొరపాట్లు, నామినేషన్లు, గొడవలు అనేది చాలా సహజం. కానీ బయటకు వచ్చాక ఎవరి పర్సనల్ లైఫ్ అలాగే ఎవరు ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్ తో వాళ్ళు కంప్లీట్ గా బిజీగా ఉంటారు. మనకు నచ్చిన సెలబ్రిటీకి సపోర్ట్ చేయడం మంచిదే, కానీ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది లేదా ట్రోల్ చేయడం అనేది అసలు సరైన పద్ధతే కాదు. నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. ఇక మన కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే, సో ఫ్యాన్స్ అందరికి సర్ప్రైజింగ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన కళ్యాణ్ పడాలా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ ఇది ఒక మినీ మూవీ లాగా తెరకెక్కించారు. ఇది ఈ నెల 29న ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. సో ఆ తర్వాత ఇది నెక్స్ట్ వీక్ లోనే అంటే ఆగస్టు 2న మన ముందుకైతే ఫుల్ సాంగ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. క్వాలిటీ కోసం కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా గ్రాండ్ గా అవుట్పుట్ అయితే రాబోతుంది. ఇక మరోవైపు మన టైటిల్ విన్నర్ కుక్కు విద్యారత్నాల టైటిల్ విన్నర్ తనుజ గారు హఠానే మూవీ ప్రమోషన్స్ అలాగే కొత్త వెబ్ సిరీస్ ప్రాజెక్టులు కూడా వరుసగా లైన్ లో ఉన్నాయి. కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఈ ప్రాజెక్ట్స్ ని ఫుల్ సపోర్ట్ ఇచ్చి బ్లాక్ బస్టర్ చేయాల్సిన పనిలో ఉండాలి, కానీ ఈ అనవసరమైన నెగిటివిటీని అయితే ఇగ్నోర్ చేసేయండి కంప్లీట్ గా. ఈ నెగిటివిటీ చేస్తున్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కళ్యాణ్ తనుజ బాండ్ అయితే వీళ్ళు అసలు బ్రేక్ చేయలేరు. అది మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కళ్యాణ్ తనుజాలకు ఉన్న క్రేజ్ ని వీళ్ళు ఇంచు కూడా తగ్గించలేరు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మంచి పనులు చేస్తూనే ఉంటారు. సో కళ్యాణ్ మంచి పనులు చేస్తున్నాడు, తనుజ కూడా మంచి పనులు చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మంచి పనులు చేస్తున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో మంచిగా ఉంటూ షోస్ చేసుకుంటూ వాళ్ళ ప్రాజెక్ట్స్ లో వాళ్ళు బిజీగా ఉంటుంటే ఈ నెగిటివిటీ బ్యాచ్ సపరేట్ గా తయారయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎంత ట్రై చేసినా మీ వల్ల ఏది కాదు. అనవసరమైన టైం వేస్ట్, ఇప్పటికైనా ఆపేసేయండి. సో ఇది గైస్ చూసారు కదా మన కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ అలాగే కుక్కు విద్యారత్నాలు సీజన్ 2 కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్. కళ్యాణ్ కొత్త సాంగ్ అలాగే తనుజ కొత్త సినిమాల కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో సో కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ మాతో తప్పకుండా షేర్ చేయండి. సో నేను ప్రతిరోజు రెగ్యులర్ గా కళ్యాణ్ తనుజ అప్డేట్స్ మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇక చివరిగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని
తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫండ్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.